ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం 13వ క్లాస్లోకి వచ్చాము. నేను ఒక 2 రోజులు మీకు టైం అడిగానండి, చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. కొంచెం కాలేజీ పని హడావుడి ఉంది, పండగ ఒకటి ఉంది, నేను కొంచెం వీడియో చేయలేకపోతానండి అనగానే చేసుకోండి తర్వాతనే చేయండి, మేము వెయిట్ చేస్తామని చాలా మంచిగా మమ్మల్ని మా ఛానల్ని రిసీవ్ చేసుకున్నారండి. ఇందులో ఉన్న ప్రతి అక్కకి ప్రతి సిస్టర్కి నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటానండి. ఎందుకంటే నేను ఏదైనా ఒక విషయం గురించి నేను మాట్లాడితే వెంటనే స్పందిస్తారండి, నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. నా కుటుంబ సభ్యులకు నేను చెప్పుకున్నాను అనే ఫీలింగ్ నాకు దక్కుతుంది అనమాట. అలాంటి అదృష్టం అందరికీ యూట్యూబర్లకు ఉందో లేదో కానీ నా ఫ్యామిలీ మెంబర్స్, నా యూట్యూబ్ మెంబర్స్తో నాకైతే ఉందండి. ఆ బంధం, ఆ అనుబంధం ఎప్పుడు ఇలాగే ఉండాలని ప్రతి ప్రార్థనలో కూడా నేను వేడుకుంటూ ఉంటాను. ఇక నేను ఎప్పుడు కూడా మీకు రుణపడి ఉన్నాను అని ఒక మాట ఎందుకు చెప్తానంటే, ఏదో జన్మల బంధం అని హిందూ సోదరులు చాలామంది నమ్ముతూ ఉంటారు. అలాంటిది ఏదైనా ఉందో ఏమో నాకు మీకు. అందువల్లనే నేను ఏది చెప్పాలన్నా కూడా మంచి మంచి మాటలు, మంచి మంచి పని నేను వీడియో ముందుకు రాగానే వస్తూ ఉంటాయి. ఉత్తప్పుడు నేను ఎవరి ముందు అలా మాట్లాడలేను, ఖాళీగా నేను నా సొంతం కూడా అలాంటి పని చేయలేని పని కూడా నేను మీకు చెప్పగలిగేంత సామర్థ్యత దేవుడు నాకు ఇస్తూ ఉంటాడు. అందరూ కూడా చాలా హ్యాపీగా ఉండాలి, నేను ఉన్నా లేకపోయినా నా వీడియోలు చూసి చాలామంది నేర్చుకోవాలి అనే ఒక పెద్ద మంచి ఉద్దేశంతోనే నేను ఈ యూట్యూబ్లోకి అడుగు పెట్టానండి. డబ్బు అనేది మనిషి మధ్యలోకి 1 లక్ష వచ్చినా 10 లక్షలు వచ్చినా ఇలా వచ్చి అలా వెళ్తుంది, కానీ మాట అనేది జీవితాంతం గుర్తుంటుందండి. మా పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు, ఒక దెబ్బ కొట్టినా కూడా మర్చిపోగలుగుతారులే కానీ ఒక మాట అంటే జీవితంలో మర్చిపోలేమని. అది మంచి అయినా చెడైనా దాన్ని నేను నమ్ముతానండి. కొన్ని పెద్దవాళ్ళు చెప్పిన మాటలు అవి మరకలాగా మనకి గుండెకి అతుక్కొని ఉంటాయండి ఎప్పుడు కూడా. అవి నేను మీతో పంచుకుంటూ ఉంటాను. ఇప్పుడు నేను చెప్పబోయే క్లాస్ 13వ క్లాస్లో నేను ఒక క్లాస్ మిస్ చేశాను. ఒక సిస్టర్ నాకు గుర్తు చేశారు. చెస్ట్ వెడల్పు ఉన్న వాళ్ళకి ఫ్రంట్ పార్ట్ అనేది మనం ఎలా కట్ చేసుకోవాలి అనే దాని గురించి అది చెప్పిన తర్వాత హ్యాండ్ మనం వన్ వైపు జాయింట్ ఎలా చేయాలి అనేది మనం ఆఫ్ చేసాం కదా, అది నేను స్టార్ట్ చేస్తాను. ఇది కొంచెం కంప్లీట్ చేస్తాను ఈరోజు, కన్ఫ్యూజ్ కావద్దు ఎవరైనా కూడా. దీంట్లో ఏంటి అంటే, నేను వెడల్పు చెస్ట్ గురించి చెప్తాను అని చెప్పేసి నేను మీకు చెప్పలేదు, అయితే గుర్తు చేశారు. అంటే తను ఎంత పర్ఫెక్ట్గా ఎంత క్లారిటీగా వింటుందో నాకు అర్థమైందనమాట. అప్పుడే నేను చెప్పాలనుకున్నాను. అయితే వెడల్పు చెస్ట్ సిస్టర్స్ ఉన్న వాళ్ళు ఏంటి అంటే, వాళ్ళు హైట్ పర్సనాలిటీ తక్కువగా ఉంటారు, లావుగా ఉంటారు అనమాట. లావుగా ఉన్న వాళ్ళకి కొంతమంది హైట్ కూడా ఉంటారు. మ్యాక్సిమం 100లో ఒక 70 మెంబర్స్కి హైట్ తక్కువగా ఉన్న వాళ్ళకి చెస్ట్ భాగం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే మనుషులు వెడల్పుగా ఉంటారు. అలాంటి వాళ్ళకే ఈ వెడల్పు చెస్ట్ భాగం కటింగ్ అనేది ఆ సిస్టర్స్కి సెట్ అవుతుంది అనమాట. అందరికి అది అనేది సెట్ కాదు, ఓకేనా. అలాంటి వాళ్ళకి ఏం చేయాలి అంటే, మనం వెడల్పు చేస్తున్న సిస్టర్స్కి ఈ పొడవు పెంచాల్సిన అవసరం లేదు, ఈ వెడల్పే పెంచుకోవాలి. అర్థమైంది కదా? ఇటువైపు ప్లస్ ఇటువైపు పెంచాలి, ఈ పొడవుతో సంబంధం లేదు. ఈ కిందికి ఉండి వెడల్పు ఉన్న చెస్ట్ ఉన్న సిస్టర్స్కి అయితే ఇది పెంచాలి. అలా మనం ఒక్కొక్క విధంగా కటింగ్ అనేది మార్చుకోవాలి. ఇప్పుడు నేను చేసిన దానికన్నా ఇంకా కొద్దిగా హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళు, అంటే ఇప్పుడు నేను ఇది ఇక్కడ 10 పెట్టాను కానీ ముందు భాగం హెవీ చెస్ట్ ఉంది, ఇంకొక ఇంచు పెంచాలి అనుకుంటే ఓన్లీ ఫ్రంట్ పార్ట్ ఇది పెంచండి, ఓకేనా. ఇది పెంచుకోండి. ఇటువైపు కూడా ఇక్కడ పెంచొద్దు, ఇక్కడ నుంచి ఇక్కడికి పెంచండి, ఓకేనా. కటోరా కటింగ్కి పెంచుతాం చూడండి, అలా మనం పెంచుకోవాలన్నమాట, ఓకేనా. ఇదైతే మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇది మిస్ చేశాను కాబట్టి ఇప్పుడు నేను అర్థమయ్యేటట్టు 13వ క్లాస్లో మీకు చెప్పానండి. ఇప్పుడు నేను వచ్చేసి ఏంటి అంటే, హ్యాండ్, హాఫ్ హ్యాండ్, ఫుల్ హ్యాండ్, 3/4 అని 4 రకాల గురించి నేను మీకు ఎల్బో హ్యాండ్ అనే దాని గురించి మనం వివరంగా చెప్పాను. ఈరోజు ఏంటంటే, ఈ హ్యాండ్స్కి అన్నిటికి కూడా 4 జాయింట్లు కాకుండా, అంటే బక్కగా ఉన్న వాళ్ళకైతే ఇలా మనకి వచ్చేస్తుంది, కానీ కొంచెం లావుగా ఉన్న సిస్టర్స్కి, అలాంటి వాళ్ళకి ఏంటి అంటే ఈ యొక్క హ్యాండ్ అనేది మనకి ఇక్కడ వెళ్ళదన్నమాట, ఇంకెక్కువగా జాయింట్లు పడుతూ ఉంటాయి. అవి వేసిన తర్వాత మనకి ఒరిజినల్కైనా దీనికైనా 4 జాయింట్లు వేయాలి అంటే ఇబ్బంది అవుతుందన్నమాట. అలా కాకుండా ఒక్క జాయింట్తోనే క్లోజ్ చేయొచ్చు అనమాట. అది తెలిసే ఉంటుంది, కాకపోతే తెలియని వాళ్ళకి చెప్తున్నాను. మీకు ఎంత లూజ్ కావాలో అంత లూజు ఇక్కడ పెట్టేయండి, ఓకేనా. అంటే ఎంత లూజ్ కావాలి అనేది మీకు ఎలా తెలుస్తుంది అంటే, అది నేను చెప్తాను. నడుము సైజు ప్రకారమే మనం ఈ చంక లూజ్ అనేది పెట్టాలి. ఆ విషయం మీకు నేను ఇంతకుముందు చాలా వీడియోలలో చెప్పాను అనమాట, ఓకేనా. ఇప్పుడు ఈ నడుము సైజ్ అనేది ఎంత ఉంది మనకి, ఇప్పుడు చూడండి ఇలా ఉంది కదా ఈ నడుము సైజ్ అనేది, చూడండి ఇప్పుడు ఇది ఎంత ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి 8.5 ఉంది. ఈ 8.5ని మనం ఏం చేయాలంటే, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా పెట్టుకోవాలి. 8.5ని మనం ఏం చేయాలంటే ఇలా మనం పెట్టేసుకోవాలన్నమాట. ఇక చూడండి ఇక్కడికి
పెట్టేసి ఒక 2 ఇంచులు ఖర్చు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ యొక్క ముక్కని ఒక్కటే ముక్కగా మనం జాయింట్ కింద పెట్టుకోవాలన్నమాట. సేమ్ డ్రాయింగ్ అనేది ఏమీ మారదు. ఇప్పుడు మనం ఫుల్ హ్యాండ్స్కి, హాఫ్ హ్యాండ్స్కి దేనికైనా ఈ ముక్క వస్తుందంటే ఒక సైడ్ వేసుకోవచ్చు. ఈ సైడ్ కూడా వెనక భాగానికి వెళ్ళేటట్టుగా వేసుకోవాలి. వెనక భాగం అంటే ఫ్రంట్కి వచ్చేటట్టుగా వేయొద్దు. వెనక భాగానికి వెళ్ళేటట్టుగా వేసుకొని కుట్టు పైకి లేకుండా లోననే 2 కుట్లు వేసి క్లోజ్ చేసి ఐరన్ చేయాలి. అప్పుడే మనకి ఇది అనేది సెట్ అయిపోతుంది అనమాట. ఈ చిన్నవి మనం తెలుసుకోవాలి. ఓకేనా? తెలుసుకుంటే పర్ఫెక్ట్గా మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది. అలా మనం ఏంటంటే స్టెప్ బై స్టెప్ పనిని ఎన్నో విధాలుగా, ఎన్నో కోణాలుగా ఉంటాయండి. ఇప్పుడు నేను చెప్పే మాస్టర్స్ నేను చెప్తూ ఉంటాను చూడండి. ఇప్పుడు నా కటింగ్ ఉంటుంది, అది పర్ఫెక్ట్గానే ఉంటుంది. ఇప్పుడు ఇంకొకటి ఉంటుంది, ఇంకొక మాస్టర్ కటింగ్ ఉంటుంది, అది కూడా సెట్ అవుతుంది. కానీ ఒక్కొక్కళ్ళ మెథడ్ ఒక్కొక్కలాగా ఉంటుందన్నమాట. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ని మనం ఎన్ని దిశల నుంచైనా చేరుకోవచ్చు. ఏ ఊరు నుంచైనా కూడా హైదరాబాద్ చేరుకోవచ్చు. మెయిన్ ఎలా అలాగే కటింగ్స్ కూడా అలాగే ఏ రకంగా చేసినా కూడా ఒక్కొక్క మాస్టర్కి ఒక్కొక్క ఫార్ములా అనేది ఉంటుంది. దాని ప్రకారం వాళ్ళు మలుచుతారు, కటింగ్నైనా స్టిచ్చింగ్నైనా. కానీ ఒక్కళ్ళనే ఫాలో కావాలి. ఇప్పుడు మీరు నా ఛానల్ చూసారా? నా ఛానల్ ఫస్ట్ నుంచి ఫాలో అయిన వాళ్ళకి నా మెథడ్ అనేది అర్థమవుతుంది. వేరే వాళ్ళ ఛానల్, నా ఛానల్ మిక్స్ చేసి చూసారనుకోండి, దాంట్లోనో దీంట్లోనో మీకు తేడాలనే వస్తాయి. ఎందుకంటే నా కొలతలు వేరు, వాళ్ళ కొలతలు వేరు, వేరే వాళ్ళ కొలతలు వేరు, అలా ఉంటాయి. ఒక్కొక్క రకంగా అంటే సేమ్ ఉంటాయి, కాకపోతే ఏంటంటే అందాజు వేరు ఉంటుంది. చెప్పే అందాజు, కటింగ్ అందాజు వేరు ఉంటాయి అన్నమాట. లాస్ట్ కుట్టేసరికి మళ్ళీ శాల్తీ రెడీ అయ్యేది అదే, చేసేది కూడా అదే. ఇప్పుడు బెంగాల్ వర్కర్స్ ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారు, మన స్టిచ్చింగ్ నీట్గా ఉంటుంది కానీ ఫిట్టింగ్ నీట్గా ఉండదు. వాళ్ళు మీరు ఎంత కాస్ట్ పెట్టి తీసుకురండి, మనం చెప్పిన దాకా వాళ్ళ ఫిట్టింగ్ రాదు. ఎందుకంటే మనం చేసినంత మంచిగా ఫిట్టింగ్ వాళ్ళు చేయరు. మళ్ళీ మనం ఫిట్టింగ్ చేస్తాం కానీ నీట్నెస్ ఉండదు. ఇక్కడ కుట్టే వాళ్ళ వర్కర్స్ ఉన్నారు కదా, ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది, నీట్గా స్టిచ్చింగ్ ఉండదు. అలా మనం ఏం చేయాలంటే బిమ్మిని తిమ్మి చేసి కలిపి చేసేదే మన పాషా టైలర్ అనమాట. ప్రతిదీ కూడా ఫినిషింగ్తో పాటు ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉండేది. అది కటింగ్ అయినా స్టిచ్చింగ్ అయినా ఏదైనా కూడా. ఎంత చదువు రాని వాళ్ళకి ఇప్పుడు వయసుతో సంబంధం లేదండి. కొంతమంది అంటారుగా నాకు 50 సంవత్సరాలు ఉంది ఇప్పుడు వస్తుందా అనేది. వయసు తీసి పక్కన పెట్టండి. మనం ఇప్పుడు ఏదో 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు అయిపోయాయి, మనం ముసలివాళ్ళం అయిపోయాము అనే ఆలోచన మీలో ఉంటే మీరు కనీసం తిన్నాన్నం కూడా మీకు అరగదు. అది తప్పు. ఎప్పుడైనా ఏజ్కి, పనికి, ఆలోచనకి సంబంధమే ఉండదు. మన ఆలోచన ఏంటి అంటే మన ఆలోచనకి వయసు అయిపోలేదు, మన మనసుకి వయసు అయిపోలేదు, మనకి వయసు అయిపోయింది. కానీ వయసుకి ఆలోచనకి సంబంధం లేదండి. పని నేర్చుకోవాలి అనుకుంటే పట్టుదలతో సంబంధం ఉంటుంది. మనకు పట్టుదల ఉండాలి. ఇప్పుడు మన ఏజ్తో సంబంధం ఉండదు. మన కళ్ళు కనిపిస్తున్నాయా, మనకు చేసే శక్తి ఉందా, అదే మనం ఆలోచించాలి. వయసు ఏంటి? ఇప్పుడు వయసు అంటే నాకు తెలిసి 20 సంవత్సరాల వాళ్ళకన్నా కూడా 40 సంవత్సరాల వాళ్ళకి అనుభవం ఉంటుంది. వాళ్ళకి ఏది చేస్తే కరెక్టా, ఏది చేయకపోతే కరెక్టా అనేది వాళ్ళకి అర్థమవుతుంది. అలా మనం ఇంకా మనమే సీనియర్స్ అవుతాం ప్రతి దాంట్లో కూడా. మనం నేర్చుకోవాలి అనుకునే వాళ్ళం. ఇంకా 20 సంవత్సరాల వాళ్ళకి అనుభవం ఉండదు. తొందరపాటులో స్పీడ్నెస్ కష్టపడతారు కానీ ఫిట్టింగ్, కటింగ్ అర్థం కాదు. కానీ వీళ్ళు ఏంటంటే అన్నీ అనుభవించుకుంటూ వచ్చారు ఈ 40 సంవత్సరాలు కాబట్టి ఏ పని అయినా ఈజీగా చేయగలుగుతారు. అవకతవకలు గుర్తుపట్టేంత శక్తి ఉంటుంది. అలా మనం వయసుతో సంబంధం లేకుండా నేర్చుకోండి. పని అనేది ఏంటి అంటే ఎవరి సొత్తు కాదండి. టాలెంట్ కానీ పని కానీ అది మనకే సొత్తు. పని రావాలంటే ఎవరో వచ్చి ఆలోచించరు, మనమే ఆలోచించుకోవాలి, మనమే చేసుకోవాలి. ఇవి ఎందుకు చెప్తున్నానంటే నా కామెంట్స్లలో నాకు 50 సంవత్సరాలు ఉన్నాయి, నాకు 40 సంవత్సరాలు ఉన్నాయి, నేను 30 సంవత్సరాల నుంచి పని చేస్తున్నాను, 20 సంవత్సరాలు, మనం ఎన్ని రోజుల నుంచి చేస్తున్నామా అన్నది లెక్క కాదు. ఇప్పుడు చేసే పని కరెక్ట్గా ఉందా లేదా, మనం నేర్చుకోలేస్తామా లేదా, మనకు వస్తుందా రాదా అనేది కరెక్ట్. దీని మీద మనం ఫోకస్ పెడితే రాదు అనేది ఏది లేదు. ఇప్పుడు మీరు ఏదో చేసిన పని 100 సార్లు చేస్తూ అలవని వాళ్ళు కొత్త పని మనం ఎందుకు చేయలేమండి? కాకపోతే మన ఆలోచనలో వీక్నెస్ ఉంటుంది, మనం చేసే పనిలో మనం చేయలేమనే నెగ్లెక్ట్ ఉంటుంది. అలా చేయడం వల్లనే మనం ఏది చేయలేము అనమాట. ఓకేనా? ఇక వయసుతో సంబంధం లేదు. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, ముసలివాళ్ళు, ముక్కవాళ్ళు, ప్రతి ఒక్కళ్ళు చేసే పని ఏదన్నా ఉంది అంటే అది టైలరింగే. వాళ్ళకి కావాల్సింది ఏంటి అంటే తెలివి, కళ్ళు మంచిగా కనపడడం. ఇవి 2 కరెక్ట్గా ఉంటే వయసుతో సంబంధం లేదు, చదువుతో సంబంధం లేదు, దేనితో సంబంధం లేకుండా ఈజీగా ఏదన్నా వస్తుంది అంటే చేయగలుగుతాం. మొన్న ఈ మధ్య కాలంలో నేను చూశానండి, వాళ్ళకి 65 సంవత్సరాలు ఉంటాయి, రిటైర్డ్ అయ్యారనమాట.
ఒక జెంట్స్ టైలరింగ్కి జాబ్ కంటే ముందు కొంచెం టచ్ ఉంది. తను మన ఛానల్ చూసి నేర్చుకున్నారు. తనకేంటి 65 సంవత్సరాలు అంటే ఎంత అండి, 40 సంవత్సరాల వాళ్ళు ఆలోచిస్తారు. కూర్చుంటే లేవలేము, మెట్లు దిగలేము, పైకి ఎక్కలేము. ఇప్పుడు తినే తిండ్లకి అలాంటి రోగాలు వస్తున్నాయి మనకి. కానీ తను తిన్న తిండో లేకపోతే తనున్న ప్రవర్తన ప్రకారము తన ఆలోచన విధానము కానీ తను స్టాండర్డ్గా ఉన్నాడు. తను నేర్చుకున్నాడు, కుడుతున్నాడు. నాకు నిన్న ఆదివారం రోజే తనతో మాట్లాడిన తర్వాత నాకు ఇంకా అనిపించింది ఇంకా నేర్పించాలి. ఇలాంటి వాళ్ళు కూడా మన ఛానల్ ఫాలో ఇంకా నేర్చుకుంటున్నారని. మీరు ఖచ్చితంగా మీరు నేర్చుకోవాలి అనే సంకల్పం మీది, నేర్పాలి అనే ఆలోచన నాది. ఇవి రెండింటి మధ్యలో పట్టుదల అనే ఒక బంధం మనల్ని కలిపి చక్కగా మీకు పని అనే ఒక ట్రాక్ ఎక్కిస్తుంది. మీరు సంపాదిస్తారు. ఖచ్చితంగా మీకంటూ ఒక ప్లాట్ఫామ్ దొరుకుతుంది. ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ చూడండి. మన ఛానల్ ఏంటి అంటే ప్రతిదీ కూడా క్లుప్తంగా కూడా మనం నేర్పించగలుగుతాం అనమాట. ఇవి క్లుప్తంగా కూడా నేర్పిస్తూ ఉంటాం. ఏదైనా కూడా నేర్చుకోండి. ఓకేనా? దీంట్లోనే ఫ్రీగా ఉన్నాయి. అమౌంట్ పెట్టి నేర్చుకోవాలి, మనకు టైం లేదు, ఈ వీడియో ఎప్పుడు వస్తుందో తెలియదు అన్న వాళ్ళకు కూడా మన పాషా టైలర్ యాప్ అని ఒకటి ఉందండి. 20 రకాల బ్లౌజులు పెట్టాను. ఓన్లీ బోటిక్ షాప్ పెట్టి డబ్బులు సంపాదించాలి, బాగా తెలివి ఉండి నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి ఆ యాప్ పనికొస్తుంది అనమాట. ఎందుకంటే ఒక 4,000 ఖర్చు పెట్టాను అనుకోండి, 1 year అన్లిమిటెడ్ ఉంటుంది. చాలా చక్కగా క్లుప్తంగా ఇప్పుడు ఎలా అయితే నేను నేర్పిస్తున్నానో అలాగే నేర్పించానండి. డబ్బులు తీసుకొని ఒకలాగా, డబ్బులు లేకుండా ఒకలాగా అయితే నేను నేర్పించానండి. ఆ స్వార్థమైన పనులు నేను చేయను. ఎందుకంటే ఆ యాప్ కంటూ కొంచెం ఖర్చు అయింది నాకు. ఆ ఖర్చుకి సంబంధించిన నేను ఫిట్ చేసి 20 రకాల బ్లౌజులు మీకు నేర్పాలంటే ఒక్కొక్క కోర్సు ఎంత ఉందో యూట్యూబ్లో కొట్టి చూడండి, మీకు అర్థమవుతుంది. నేను 4,000కి ఫిక్స్ చేశాను. అసలు రాదు అనుకునే వాళ్ళకు కూడా నాకు వచ్చు అనేదాకా 20 రకాల బ్లౌజులు ఒక 50-60 క్లాసులు పెట్టానమాట. దాంట్లో 1 year దాకా అన్లిమిటెడ్ ఉంటుంది. నైటు, డే, సాయంత్రం, ఉదయం అనేది ఏది లేదు. మీకు నచ్చినప్పుడు చూడొచ్చు. ఓకేనా? ఇక అలా కూడా ఆ యాప్ కావాలి అంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి పాషా టైలర్ అని కొట్టగానే డౌన్లోడ్ అవుతుంది. ఫోన్పేనో గూగుల్ పేనో అడుగుతుంది. మీరు క్లిక్ చేయగానే అమౌంట్ కట్టే మీ క్లాసులు స్టార్ట్ అవుతాయి. అది కూడా చూడండి. ఇంకా ముందు మంచి మంచి డిజైన్స్ కూడా పెడతానండి. కొన్ని ఫ్రీ డిజైన్స్ పెడతాను, కొన్ని అమౌంట్ డిజైన్స్ పెడతాను. ఎక్కించుకునే వాళ్ళకి మాత్రం ఇప్పుడే ఆ 4,000 ఆఫర్ అనేది ఉంటుంది. కొంచెం ముందు పెరగవచ్చు, తొందరపడండి ఏదైనా. ఓకేనా? ఇప్పుడు తర్వాతకు వచ్చేసి నెక్ డిజైన్స్ అనమాట. ఈ నెక్ డిజైన్స్ వచ్చేసి 20 రకాలు. ఇప్పుడు న్యూ నెక్ డిజైన్స్ మీరు వెనక బోటిక్ నెక్ పెట్టాలి అనుకుంటే కొత్త మోడల్స్ అనమాట. వెనక ఉక్సులకైనా ముందుక్సులకైనా దేనికైనా ఉపయోగపడేటట్టుగా ఒక 20 రకాలు నేను రెడీ చేసి పెట్టాను. ఇవి వచ్చేసి మీకు 900 ఉంటుందండి. కొరియర్ ఛార్జీ ఒక 100 అలా ఉంటుందన్నమాట. 1000 పెడితే 20 రకాల మోడల్స్ వస్తాయి. నెక్ డీప్ 10 ఉంటుంది. ఈ 10 కాదు మనకి తగ్గాలి అనుకుంటే పైన తగ్గించుకోవచ్చు. మీరు నెక్ డీప్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు, అది మన ఇష్టం. ఓకేనా? ఇలాగే మనకి హ్యాండ్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి మన దగ్గర 10 రకాలు. ఇవి కూడా సేమ్. మీకు ఏంటి అంటే ఇవి వేరే కాస్ట్, అది వేరే కాస్ట్ అండి. నేను చెప్పింది కాస్ట్ అనేది వేరు ఉంటుంది. ఇవి కూడా మనకి 10 రకాల బ్లౌజ్ చేతులకి హ్యాండ్స్ డిజైన్స్. ఇది ఫిష్ కట్టు, ఇది వచ్చేసి కృష్ణ ముకుంద మురారి. తర్వాతకు వచ్చేసి ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్కి చిన్న డిజైన్ అనేది వచ్చేసింది, కలీ డిజైన్. తర్వాతకు వచ్చేసి ఇది పైన మనకి విడిగా మంచిగా బుట్ట పెట్టుకోవడానికి ప్యాచ్ బుట్ట. తర్వాతకు వచ్చేసి ఇది వచ్చేసి మనకి వెనక నెక్ ఏ డిజైన్ అయితే పెట్టామో హ్యాండ్స్ కూడా ఆ డిజైన్ వచ్చేటట్టుగా బ్యాక్గ్రౌండ్లో నెట్ వేసుకోవచ్చు, క్లాత్ వేసుకోవచ్చు. మళ్ళీ కట్ వర్క్ కూడా వచ్చేసింది. ఇది వచ్చేసి డైమండ్ షేప్ హ్యాండ్ అనమాట. ఇది వచ్చేసి మనకి బుట్ట, హాఫ్ బుట్ట అనమాట. ఇది వచ్చేసి మనకి చేతులకి ఇలా పెట్టేసి కూడా లోన మనం బొందులు లాంటివి, పోట్లీ బటన్ లాంటివి కూడా పెట్టుకోవచ్చు. తర్వాతకు వచ్చేసి కట్ వర్క్, ఎల్బో హ్యాండ్స్, తర్వాత రాసి బుట్ట. ఇలా మనకి 10 రకాల బ్లౌజులు ఉన్నాయి. ఈ 10 రకాల బ్లౌజులు కూడా ఈజీ ప్రాసెస్లో మీరు నేర్చుకోవచ్చు. హ్యాండ్స్కి పెట్టి మీరు కట్ చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా 900 అండి. కొరియర్ ఛార్జ్ ఒక 100 ఉంటుంది. మొత్తం కూడా 1000 రూపాయలు ఉంటుంది. ఇది కూడా ఛార్జ్. కావాలి అనుకునే వాళ్ళు హ్యాండ్స్ ప్రతిసారి మనం ఏం దేవులాడతాం, ఒక పెళ్లి బిల్లు వచ్చింది 10 రకాల మోడల్స్ పెట్టమంటారు. అప్పుడు మీరు దేవులాడుకోవాల్సిన అవసరం ఉండదు. ఇది పెట్టి టక్కన కట్ చేసి మోడల్ పెట్టేస్తే అయిపోతుంది. ఓకేనా? డెమో కుట్టి పెట్టుకోండి. ఒక 10 రకాల ముక్కలు అవే చూపించండి. ఇది పెట్టండి అని అంటే అవే పెట్టేయండి. ఓకేనా? ఇలా నెక్కులు హ్యాండ్స్తో పాటు క్రాస్ కటింగ్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. వెనకుక్సులు ముందుక్సులతో పెట్టి షేప్ బెల్ట్, హ్యాండ్, ఫ్రంట్ పార్టు, బ్యాక్ పార్టు, అలాగే బోట్ నెక్, ప్రిన్స్ కట్టు, రోజాగారి నెక్, హై నెక్, ప్రతీది కూడా మన దగ్గర ప్రతీది కటోరీ, డబల్ కటోరీ, స్ట్రైట్ కటోరీ, మధుబాల బ్లౌజు, ఇవన్నీ కూడా ఉన్నాయి మన దగ్గర.
దగ్గర కావాలి అనుకునే వాళ్ళు నేను ఈ నెంబర్ అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను, డిస్క్రిప్షన్లో కూడా నెంబర్ ఇస్తాను, అది చూడండి. 9550514419 రాసుకోండి మళ్ళీ ఒకసారి, 9550514419. ఓకేనా? దీనికి కాల్ చేసి అయినా మీరు ఈ పేపర్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు. మీకు ఏ మోడల్ కావాలో కూడా అడిగి కూడా మీరు పెట్టి మోడల్స్ అనేవి తీసుకోవచ్చు. మన దగ్గర మీరు పంపించే బ్లౌజులు స్టిచ్చింగ్ చేసి పంపిస్తాము, కటింగ్ తీసుకొని కూడా కట్ చేసుకొని కుట్టుకోవచ్చు. యాప్లో డబ్బులు పెట్టి కొనుక్కొని కూడా మీరు కటింగ్ ఇంట్లో కూర్చొని బోటిక్ షాప్ పెట్టుకోవచ్చు. ఫ్రీ క్లాసులెస్ కూడా ఉన్నాయి. 4 విధాలుగా మేము ఉపయోగపడతామండి. మీకు ఎలా కావాలంటే అలా మన ఛానల్ని వాడుకోండి. ఓకేనా? నేను నెంబర్ కూడా ఇచ్చాను, కంపెనీ నెంబరు. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా దాంట్లో అడుగుతూ ఉండండి, నేను చెప్తూ ఉంటాను. ఓకేనా? ఇక ఈరోజు క్లాస్ కంప్లీట్ చేస్తున్నాను. నా మాటల వల్ల కానీ నాకు ఏదన్నా క్లాస్ లేట్ అయిందన్నా కూడా కొంచెం మీరు ఆలోచించండి. ప్రతిదీ మీ గురించి నేను ఏది చెప్పినా కూడా ఆలోచించి దాన్ని బట్టి మీరు చక్కటి నిర్ణయాన్ని తీసుకోండి. ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. అదేనండి, నేను మర్చిపోయాను, నాకు మీరు ఏదైనా ఫీజు ఇవ్వాలి అనుకుంటే మీకు నేను ఒకటి పరీక్ష పెట్టాను. అదేంటి? ఒకళ్ళకి మన ఛానల్ పరిచయం చేయాలి, స్టేటస్లో పెట్టాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి. మీరు ఏ క్లాస్లో మీకు ఏమేమి అర్థమవుతుందో అది కూడా కామెంట్లో రాయాలి. ఓకేనా?